హలో ఫ్రెండ్స్, నేను ఈ మధ్య ఒక 3 స్టార్ హోటల్కి వెళ్ళా. అక్కడ మార్నింగ్ అన్లిమిటెడ్ బ్రేక్ఫాస్ట్ అయితే నాకు ప్రొవైడ్ చేసిర్రు. సూపర్గా ఉన్నవి. అబ్బాబాబా, ఒకటా రెండా 20-30 రకాల ఐటమ్స్ అయితే ప్రొవైడ్ చేసిర్రు. తినలేక చచ్చిపోయాను అనుకోర్రి. నేను తిన్నటువంటి అన్ని బ్రేక్ఫాస్ట్ ఐటమ్స్ని అయితే మీకు ఈ వీడియోలో చూపిస్తాను. తర్వాతకి నేను స్టే చేసినటువంటి రూమ్ను కూడా చూపిస్తాను. ముందుగా ఈ వీడియోని అయితే మీరు లైక్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఓకే, లెట్స్ గో ఇంటు ద వీడియో. ఇది మన రూము. సో ఇక్కడ కార్డు కనిపిస్తుంది కదా, ఇక్కడ ఈ కార్డు కనుక పెడితేనే మనకు ఓపెన్ అవుతుంది. ఇది రైట్ వెళ్ళింది కదా, మనకి వెళ్ళొచ్చు. ఇది బెడ్ మొత్తానికైతే ఇద్దరైతే కంఫర్టబుల్గా పడుకోవచ్చు. చైరు, తర్వాత ఇక్కడ వర్క్ గిట్ చేసుకోవడానికి మనకు ఒక చైరు. సో ఇవన్నీ కూడా కంఫర్టబుల్గా ఉంటాయి. సో ఇది మొత్తానికైతే రూమ్కు సంబంధించినటువంటి వ్యూ. ఈ హోటల్లో మాకు కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ అయితే ప్రొవైడ్ చేసారు. చాలా రకాల ఐటమ్స్ అయితే ఇక్కడ ఉంటాయి. సో బ్రేక్ఫాస్ట్లో ఏమేమి ఉన్నవి, నేను ఏం తిన్నానది ఒకసారి చూపిస్తాను ఇప్పుడు మీకు. సో ఇక్కడ ఏవేవైతే ఐటమ్స్ ఉన్నాయో వాటన్నిటిని కూడా టేస్ట్ చేద్దాం. కాకపోతే అన్నిటిని కొంచెం కొంచెం టేస్ట్ చేద్దాం. సో మనకు అనిపిస్తున్నటువంటిది డైనింగ్ ఏరియా. ఇక్కడ బ్రేక్ఫాస్ట్లు అయితే అందుబాటులో ఉన్నవి. సో లెట్స్ ఎక్స్ప్లోర్ నౌ. తర్వాతకి పపాయకి సంబంధించినటువంటి ఫ్రూట్స్, తర్వాతకి ఇదేమో బ్రెడ్ని వేడి చేసేటువంటిది. సో తర్వాతకి ఇక్కడ ఇడ్లీ. ఇక్కడ కనుక ఇది కూడా ఇడ్లీనే, బట్ ఇవి కనుక కొంచెం డిఫరెంట్ షేప్లో ఉన్నాయి. ఒకసారి చూడండి, లవ్ సింబల్ షేప్లో ఉన్నవి. అబ్బో, క్రిసెంట్ బ్రెడ్, తర్వాత కేక్ విత్ ఎగ్ అట ఇవి. తర్వాతకి ఇవి బ్రెడ్, వేడి వేడి వడ అయితే రెడీగా ఉంది. తర్వాతకి ఒక సాంబారు. నెక్స్ట్ చాలామందికి ఇష్టమైనటువంటి పూరి కూడా ఇక్కడ అందుబాటులో అయితే ఉంది. తర్వాత ఇక్కడ కూడా ఆలు సాంబార్ అయితే రెడీ ఉంది. సో తర్వాతకి ఇక్కడ లెమన్ రైస్ కూడా ఉంది. నెక్స్ట్ బీట్రూట్ హలీం, ఇది స్వీట్ ఐటమ్ యాక్చువల్గా, ఆల్మోస్ట్ ఎండింగ్ అయితే వచ్చేసింది. తర్వాతకి పొటాటో చిప్స్, ఇది ఓట్స్. సో నెక్స్ట్ ఇక్కడ మనకు టీ కాఫీ అయితే ఎప్పుడు రెడీ ఉన్నది. ఇదంతా కూడా ఎలక్ట్రిక్ స్టవ్, ఇదంతా కూడా ఇవి కూడా ఉంటాయి టీ పాకెట్స్. తర్వాతకి ఇది మిల్క్, ఓన్లీ మిల్క్. ఇది హాట్ వాటరు. సో నెక్స్ట్ ఇక్కడ చాకోస్ ఉన్నవి. తర్వాతకి ఇక్కడ ఎగ్స్ కూడా రెడీ ఉన్నవి. వావ్, ఇవన్నీ కూడా బాయిల్డ్ ఎగ్స్. ఇవన్నీ కూడా ఎన్నంటే తినొచ్చు. సో దీని వెనకాల ఇక్కడ మనకు కిచెన్ కూడా రెడీ ఉంది. పూరి కానీ, తర్వాత దోశ కానీ, ఇవి ఆమ్లెట్ కానీ ఎప్పటికప్పుడు ఫ్రెష్గా వేసేస్తారు ఇక్కడ ఇవన్నీ కూడా. సో మొత్తానికైతే ఇన్ని రకాల ఐటమ్స్ అయితే ఇక్కడ అందుబాటులో ఉన్నవి. మనం ఒక్కొక్కటి ట్రై చేద్దాం. సో ఫస్ట్ అయితే ఒక 2 బౌల్స్ తీసేసుకుందాం. ముందుగా మనం ఈ ఫ్రూట్స్ తోటి అయితే స్టార్ట్ చేద్దాం. స్ప్రౌట్స్ కూడా తీసేసుకుందాం ఒక్కొక్క స్పూను. సో నెక్స్ట్ మన స్ప్రౌట్స్ కూడా ఉన్నవి. స్ప్రౌట్స్ నిజానికి ఆరోగ్యానికి చాలా మంచివి, కాకపోతే వీటిని ఎక్కువ తినలేము మనం. సో ఫస్ట్ అయితే మనం గ్రేప్ జ్యూస్ని అయితే ట్రై చేద్దాము. చాలా గ్లాసెస్ అయితే ఉన్నవి, తీసేసుకొని మనం సో మనకు అనిపిస్తుంది కదా, ఇది వేడి వేడి ఆమ్లెట్. వావ్, ఆసం. దీని ఒక మీద్దాం మనం ఇక. సో మొత్తానికి మసాలా ఆమ్లెట్ అయితే ఖతం. సో క్రీసెంట్, తర్వాతకి డోనట్ ఇవన్నీ అయితే పెద్ద నాకు ఇంట్రెస్ట్ లేదు. జస్ట్ ఒక కేక్ అయితే ట్రై చేద్దాం మనం. కేక్ విత్ ఎగ్.
బాగుంది. సో నెక్స్ట్ మనం ఈ పూరిని అయితే ట్రై చేద్దాం ఒకసారి. తినేద్దాం. ఫస్ట్ టేస్ట్ ఎలా ఉంటుందో ఒకసారి అయితే చూద్దాం. చాలా బాగుంది. మనం బయట దొరికేటువంటి పూరీల కంటే కూడా చాలా టేస్ట్ ఉంది అంతే. మరి ఇది మాత్రం కర్రీ కూడా బాగుంది. సో హల్వా అయితే ఆల్మోస్ట్ ఎండింగ్కి అయితే వచ్చేసింది. సో దీన్ని కూడా మనం ఒకసారి టేస్ట్ అయితే చేద్దాం. సో నెక్స్ట్ మనకు పొటాటో చిప్స్ కూడా మనం ట్రై చేద్దాం. ముందుగా పొటాటో చిప్స్, తర్వాతకి ఓట్స్, ఇది కూడా కొంచెం అయితే మనం ట్రై చేద్దాం. బయట చిరుతిండి తినే వాళ్ళకైతే ఇట్లాంటివి బాగా వస్తాయి. నెక్స్ట్ నేను 2 ఎగ్స్ అయితే తీసేసుకున్నాను, చూడవచ్చు. ఇవన్నీ కూడా ఏంటంటే పొట్టు తీయకుంటుంటాయి, మనం పొట్టు తీసుకొని తినాలి. సో ఇక్కడ చాకోస్ ఉన్నాయి కదా, వీటిని కూడా కొన్ని అయితే మనం ట్రై చేద్దాము. సో వీటిలలో మనం హాట్ మిల్క్ అయితే వేద్దాం. యాక్చువల్గా చిన్నపిల్లలకి అయితే చాలా ఇష్టం ఇవన్నీ కూడా. మా పిల్లలు కూడా చాలా ఇష్టం, కాకపోతే మా పిల్లలు మిస్ అవుతున్నారు ఇప్పుడు. బాగుంది ఇది కూడా టేస్ట్. సో ఫైనల్గా మన ఫుడ్ మీద దండయాత్రని అయితే మనం కాఫీతో అయితే క్లోజ్ చేద్దాం. ఇంకా ఇక్కడ ఏంటంటే మనకు ఇక్కడ ఉన్నటువంటి టీ కానీ, కాఫీ కానీ, మిల్క్ కానీ ఇవన్నీ కూడా షుగర్ లెస్ ఉంటుంది. సో మనకు షుగర్ కావాలనుకుంటే ఇట్లాంటి క్యూబ్స్ ఉంటాయి కదా, ఇవన్నీ తీసేసుకొని మనకి ఎంత చక్కెర కావాలంటే అంత అయితే వేసుకోవచ్చు. సో మన కాఫీ రెడీ. టీ కాఫీ తాగినప్పుడు ఆనందం మాత్రం మామూలుగా ఉండదు. ఆ రిలాక్సేషన్ వేరే ఉంటుంది. సో మొత్తానికైతే ఈరోజు నా బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయింది. మనిషినోడు ఇంతకంటే ఎక్కువ తింటాడు చెప్పండి ఎవడన్నా. సో అన్నిటిని కొంచెం మొత్తానికైతే చాలా ఐటమ్స్ని అయితే కవర్ చేసేసిన. ఇంకా కొన్ని ఐటమ్స్ తినలేదు, ఎందుకంటే ఇంకా కడుపు టైట్కి అయిపోయింది ఇప్పటికే. సో ఇన్ని రకాల బ్రేక్ఫాస్ట్లు తినాలంటే జనరల్గా మనకు 400-500 ఖర్చు అయితే అవుతుంది. కాకపోతే ఈ హోటల్లో ఏంటంటే నాకు కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ ఇచ్చారు కాబట్టి ఇవన్నీ కూడా ఫ్రీగా తినేసిన. అన్నీ అదృష్టం ఉండాలి దేనికైనా. సో యాక్చువల్గా ఫుడ్కు సంబంధించినటువంటి డెడికేటెడ్ వీడియో అయితే ఇంతవరకు ఎప్పుడు పెట్టలే నేను. సో ఇది ఫస్ట్ టైము. మీకు ఎంతవరకు నచ్చుద్దో నాకే తెలియదు. సో మీకు నచ్చితే కనుక కమెంట్ చేయండి, సో దట్ నేను ఎట్లాంటి ఫుడ్కు సంబంధించినటువంటి వీడియోస్ పెట్టడానికైతే ప్రయత్నం చేస్తాను. ఇంకా నేను ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.